ఏమో సార్ తెలియదు, కళ్ళు తిరిగి పడిపోయిందని పొద్దున్నే ఫోన్ చేసినారంట సార్. నా బిడ్డ అలాంటి చేసుకోదు సార్, వాళ్ళు ఏందో చేసినారు సార్. నా బిడ్డను ఏందో చేసినారు సార్ వాళ్ళు. నా బిడ్డ అలా చేసుకోదు సార్. నేను ఏందో చేసినారు వాళ్ళు. నిజంగానే నా బిడ్డ అట్లా చేసుకునేది కాదు సార్, ఇట్లా చేసుకునేది కాదు. ఏమున్నా బాగా చెప్తుంది, ధైర్యంగా చెప్తుంది సార్. ఏమి చెప్పుకోలేదు, ఏమి చెప్పలేకుండా పోయింది తల్లి. ఫ్రైడే చేసింది సార్, శుక్రవారం రోజు చేసి వాళ్ళ నాన్నతోనే మాట్లాడింది సార్. బాగుండా నాన్న అని చెప్పింది. నాకు ఇంకా టైం లేదని పెట్టేసింది సార్, నాతో మాట్లాడలేదు. ఏమ్మా బాగుండా నాన్న, నాకేమి ఇబ్బంది లేదు, బాగుండా అనేది. ఇంత చేసుకోదు సార్ మా పిల్ల, ఏం చేసిందో అట్లాంటి అంటే అసలు తెలియదు దానికి. 9th క్లాస్ సార్, 9th క్లాసు పులివెందుల. నా మీదే పోయింది సార్, ఏందో చేసినారు. ఈసారి జాయిన్ చేసినాం సార్ ఆడ. ఏం లేదు సార్, ఊరికి తలనొచ్చిందంటే వచ్చి చూపించేసి పెట్టినాం. ఇంటికి వచ్చావంటే రాని అన్నది. బాగున్నది సార్, బాగుండా అని చెప్పింది. ఇట్లా అయిపోయింది సార్. రేపు ఈ వారం వద్దులే, మళ్ళీ వారం రాండి అన్నది సార్ మాతో. ఇట్లా జరిగిపోయింది అనుకోలేదు సార్ మేము. ఇంత న్యాయం చేశారు అనుకోలేదు నేను. వాళ్ళు నమ్మి ఈసి పెడితే ఇంత పని చేసినారు వాళ్ళు. నా బిడ్డను జస్వంతి సార్, జస్వంతి. పేరు లక్ష్మీదేవి. నా పేరు రవిశంకర్ రెడ్డి. మా పాప చైతన్య స్కూల్లో కేశవంలో చదువుతుంది, కడప. నాకు ప్రిన్సిపాల్ మేడం ఫోన్ చేసి ఈరోజు మార్నింగ్ 7:55కు మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది, స్కూల్ కాడికి రమ్మని చెప్పారు. మళ్ళీ 2 minutes తర్వాత మీ పాపను మేమే హాస్పిటల్కి తీసుకుపోతాము, ఎక్కడికి తీసుకోవాలో చెప్పండి అని చెప్పారు. తీసుకుపోతే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము వస్తున్నామని చెప్పాము. మాకు చనిపోయిందని మా స్కూల్ వాళ్ళు చెప్పట్లేదు, ప్రిన్సిపాల్. ఓన్లీ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు. మేము హాస్పిటల్ కాడికి వచ్చి చూస్తే ఉరేసుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పారు, మళ్ళీ తర్వాత ఉరేసుకుంది, బాత్రూంలో ఉరేసుకుంది అని చెప్పారు. బాత్రూంలో ఉరేసుకుంది మాత్రమే చెప్పారు. ఎలా వేసుకుంది, ఏం వేసుకుంది వివరాలు ఏమీ చెప్పలేదు. 7:55కి చేశారు, మార్నింగ్. ఈరోజు మార్నింగే చెప్పారు. చదువు పరంగా ఏం చెప్పలేదు. కేర్ టేకర్ తిడుతుంటుంది ప్రతిసారి, అనవసరంగా తిడుతుంటుంది, ఏం చేయకపోయినా తిడుతుంటుంది, బాగా ఉన్నా కానీ తిడుతుంటుంది అని చెప్పేది. ప్రిన్సిపల్ మేడం కూడా కంప్లైంట్ చేసాము ఆ కేర్ టేకర్ మీద. కేర్ టేకర్ని మారుస్తాను, ఇంకో కేర్ టేకర్ వేస్తానని చెప్పారు. 2-3 సార్లు కేర్ టేకర్తోనే గొడవ, కేర్ టేకర్ తిడుతుంటుందని చెప్పేది మా అమ్మాయి. ఈ సంవత్సరమే వేసారు. ఏ క్యాంపస్ అది? కేశవన్. పాప హెల్తీగానే ఉంది, పాపకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.